ఈ ఇంట్లో నిన్ను ఎవరు తక్కువ చేసి చూడరు కాచి అని నిషి, కౌశికి, సుధాకర్ అందరూ చెప్తూ ఉంటారు. చూడు, హాస్పిటల్‌కి వెళ్ళి ఎవరిలో ప్రాబ్లమ్ ఉందో మొత్తం చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుందాం కాచి. ఇలా గుళ్ళు గోపురాలు వద్దు, హోమాలు వద్దు అని బూచి చెప్తాడు. దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు కానీ మూఢనమ్మకాలు ఉండకూడదు అని ధాత్రి చెప్తుంది. అయినా కాచి, ఇప్పుడు మీకు ఏమప్పుడే వయసైపోయిందని ఇక్కడ ఎప్పుడో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్ల జల్ల లేకుండా ఊరు మీద పడి తిరుగుతున్నారు. వాళ్ళకి లేంది నీకేమైంది అని వైజయంతి అంటే, పిన్ని ఇప్పుడు మీరెందుకు జగదాత్రి వాళ్ళని తప్పు పడుతున్నారు, కాస్త ఊరుకుంటారా అని కౌశికి అంటుంది. అయినా నేనన్న దాంట్లో తప్పేముందమ్మీ? వీళ్ళకి పిల్లలు పుట్టటం లేదేమో, ప్లాన్ చేసుకోవటం కాదు. ఏమమ్మీ మీకు ప్రాబ్లమ్ ఉందా అని వైజయంతి అడుగుతూ ఉంటే, అత్తయ్య, మా అక్క జగదాత్రి వాళ్ళు పిల్లలు పుట్టించుకోవాలో వద్దో అది వాళ్ళ ఇష్టం. మీరు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి, తక్కువ చేసి మాట్లాడకండి అని నిషి వార్నింగ్ ఇస్తుంది. ఏమమ్మీ, నేను ఒక్క మాట కూడా అడగకూడదా? నేను ఉన్న మాట అడిగితే ఉలకెక్కువ అని నేను అడిగిన దాంట్లో తప్పేముంది? అంతే కదమ్మీ జగదాత్రి అని వైజయంతి అంటే, అవును, మీరడిగింది కరెక్టే లేండి అత్తయ్య అంటూ ధాత్రి బాధపడుతూ లోపలికి వెళ్తుంది. చూడండి పిన్ని, మాకేమీ ప్రాబ్లం లేక కాదు. మేము పిల్లల్ని కనకపోవటానికి కారణం వేరే ఉంది. ఇప్పుడు నాకు పాపో, బాబో పుట్టిన తర్వాత నాకు నానమ్మ, తాతయ్య ఎవరు అని అడిగినప్పుడు నేను సమాధానం చెప్పలేని పరిస్థితి. మేము సరైన సమాధానం చెప్పే వరకు పిల్లల్ని వద్దనుకొని అనుకుంటున్నాము. సరైన సమాధానం దొరికిన రోజున ఖచ్చితంగా పిల్లల్ని కంటాము అని చెప్పి కేదార్ వెళ్తాడు. నీకు బుద్ధుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? కామన్ సెన్స్ లేదా అని సుధాకర్ తిట్టేసి లోపలికి వెళ్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఏందమ్మీ నోషి, నువ్వు కూడా నా వైపు అలా చూస్తున్నావు కోపంగా అని వైజయంతి అంటే, చూడండి, నేను మీపై ఎందుకు అలా కోపంగా చూస్తున్నానో ఇంకా మీకు అర్థం కావటం లేదా? ముందు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగ్గించుకుంటే బాగుంటుంది అని నిషి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏందమ్మీ, నువ్వు నేను ఒకటి, ఇద్దరం కలిపి ఆ జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడమే కరెక్ట్, కానీ నువ్వు ఇలా మారిపోతే ఎలా అని వైజయంతి అంటే, నీలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో నేను కూడా కలిస్తే నా మైండ్ కూడా చెడిపోతుంది. మీరు కూడా త్వరగా మారిపోండి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతవరకు మీరు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, పక్కకు తప్పుకోండి అంటూ నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడు అని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత ధాత్రి టెర్రస్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి ధాత్రి, పిన్నన్న మాటలకి బాధపడుతున్నావా అని కేదార్ అంటే, కాదు కేదార్, నిషి మారిపోయింది, నాపై ఎంత ప్రేమ చూపిస్తుందో నువ్వు చూసావు కదా. అసలు నిషి మారిపోతే బాగుంటుందని అనుకున్నాను, కానీ ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ మారిపోతుందని నేను అసలు అనుకోలేదు. మళ్ళీ నిషి నాపై ప్రేమ చూపించకుండా ఎక్కడ మా మధ్య గొడవలు వస్తాయో అని నాకు చాలా భయంగా ఉంది. నిషి ప్రేమ ఇప్పటి వరకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఎన్ని తిడుతున్నా కూడా నేను పట్టించుకునే దాన్ని కాదు. ఇప్పుడు మారిపోయింది, మళ్ళీ మా మధ్య గొడవలు రాకూడదని నేను అనుకుంటున్నాను, వేడుకుంటున్నాను అని ధాత్రి చెప్తుంది. చూడు ధాత్రి, ఒకవేళ నిషి మళ్ళీ మారిపోయిందనుకో, నేను ఒక మొటిక్కాయ ఇచ్చి మళ్ళీ మారిపోయేలా చేస్తానులే అని కేదార్ అంటే, నువ్వు కొడుతూ ఉంటే నిషి చూస్తూ ఉంటుంది మరి. నువ్వు కొట్టగానే మారిపోవటానికి చిన్నప్పుడు మా పిన్ని ఒక్కసారి చెయ్యెత్తినందుకే అని ధాత్రి అంటే, టెర్రస్ పైన దాక్కొని 3 రోజులు కనపడకుండా మీకందరికీ చెమటలు పట్టించేసింది. అప్పట్లో ఇది కథలు కథలుగా చెప్పుకునేవారు. అంతే కదా ధాత్రి అని కేదార్ అంటాడు. అప్పుడే పూజ గంట కొట్టే సౌండ్ వినపడడంతో, అదేంటి, రోజు పూజ నేను కదా చేసి గంట కొడతాను, ఈరోజు ఎవరు చేశారు, పద వెళ్ళి చూద్దాం అని ధాత్రి కేదార్ హాల్లోకి వస్తారు. అప్పుడే నిషి హారతి ప్లేట్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఏంటి, నేను చూస్తున్నది నిజమేనా? నిషినేనా పూజ చేస్తున్నది అని వైజయంతి కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక నిషి అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. నిషి, నువ్వేనా పూజ? రోజు నేను కదా నిషి చేసేది అని ధాత్రి అంటే, నేను చేయకూడదా? నువ్వు చూస్తున్నది నిజమే, తీసుకో, హారతి తీసుకో అని నిషి ధాత్రికి హారతి ఇస్తూ ఉంటుంది. నిషి, మరి ఇంతలానా? అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టినా అని కేదార్ అనడంతో ధాత్రి ఒక్కసారిగా కేదార్ కాల్ని తొక్కేసి, ఊరుకో కేదార్ అని చెప్తూ ఉంటే అందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారు. నిషి, నువ్వు ఇలా పూజలు చేస్తుంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా సారీ అని యువరాజ్ అంటే, నా కాపురం చక్కపడాలి, ఏమి కాకూడదనే ఇలా పూజలు చేస్తున్నాను అని నిషి అంటే, చూడు నిషి, నేను అలా చేసినందుకు నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇంకెప్పుడు అలా చేయను, ఐఎమ్ సో సారీ అని యువరాజ్ చెప్తూ ఉంటాడు.
నిషి నువ్వు ఇలా మారిపోవాలి. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రోజుటికి నెరవేరింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని కౌశిక్ అంటే, అలాగని టిఫిన్ తినకుండా వెళ్ళిపోతారా ఏంటి వదిన? ఈరోజు మీకందరికీ ఇష్టమైనవి నా చేతులతో నేను చేసి పెడతాను. మీరందరూ తినాలి అని ధాత్రి అంటే, నేను తిననక్క ఉపవాసం ఉంటున్నాను. 11 రోజులు ఒంటిపూట భోజనం చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని పూజారి గారు చెప్పారు అని నిషి అంటుంది. ఏంటి ఒక్క పూట భోజనం చేసి ఎలా ఉంటావు? ఎవరి కోసం చేస్తున్నావు? అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటే, నీ కోసం మా అక్క కోసం బావా అని నిషి చెప్తుంది. ఏంటి నిషి మా కోసమా? అని ఇక ధాత్రి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. అవునక్క, నువ్వు బావా ఇద్దరూ కలిసిపోవాలి. నిన్న అత్తయ్య అన్న మాటలకి మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. పరిస్థితులన్నీ అనుకూలించి మీరు పండంటి బిడ్డకి జన్మనివ్వాలని నేను ఉపవాసం చేస్తున్నాను. ఆ కోరిక నెరవేరడం కోసమే అని నిషి చెప్పటంతో, నిషి నువ్వు నా కోసం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎక్కువ పనులు చేయకు. ఒక్క పూటే తింటావు కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండు అని ధాత్రి చెప్తుంది. తర్వాత వైజయంతి, అమ్మి నిషి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్‌కి బిడ్డ పుట్టడం అంటే మీ మామయ్య ఆ కేదార్ గారిని కొడుకుగా అంగీకరించడమే. అప్పుడు మీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఆస్తంతా వాళ్ళ సొంతమైపోతుంది. నీకు అదే అర్థం కావటం లేదేంటి అని వైజయంతి అంటే, అక్కడ ఉన్నది ఎవరత్తయ్య? మా అక్క జగదాత్రి. ఆస్తి అస్సలు తీసుకోదు. మా అక్క ప్రేమేంటో నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళు ఆస్తి కోసం ఆశపడరు. నాకు ఆ నమ్మకం ఉంది అని నిషి అంటుంది. ఏంటో ఈ అమ్మికి ఏమీ అర్థం కావటం లేదు అని వైజయంతి అంటుంది. ఇదంతా ఆ దివ్యాంక వల్లే వచ్చింది అని వైజయంతి దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. ఏంటాంటీ అని దివ్యాంక అడగటంతో, నువ్వు చేసిన పని వల్ల నిషి ఆ జగదాత్రి ఇద్దరు ఒక్కటైపోయారు. ఏదో ఒకటి చేసి మళ్ళీ నిషి ఆ జగదాత్రి అంటే ఇద్దరికి ఒకరికి ఒకరు పడకుండా చేయాలి. అంతా నీ వల్లే అని వైజయంతి తిడుతూ ఉంటే, అయ్యో ఆంటీ నేనేం చేశాను చెప్పు అని దివ్యాంక అంటుంది. నువ్వు ఆ సోనీని తీసుకొచ్చి నిషి కాపురాన్ని కూల్చాలని చూడలేదా అని వైజయంతి అంటే, అయ్యో ఆంటీ ఆ సోనీ జగదాత్రి మనిషి. అసలు యువరాజు సోనీని దగ్గర చేసి నిషి కాపురం కూల్చాలని చూసిందే ఆ జగదాత్రి. నేనే సోనీ యువరాజు ఇద్దరు దగ్గర కాకూడదని రిస్క్ చేసి మరీ ఆ రోజు అక్కడికి వెళ్ళాను. కానీ ఈ లోపలే జగదాత్రి వచ్చి నన్ను ఇరికించేసింది. నేను చెప్తున్నదే నిజం. ఇదంతా జగదాత్రి ప్లాన్ అని దివ్యాంక మార్చి చెప్పేస్తుంది. ఏందమ్మి నువ్వు చెప్తున్నది నిజమా? మళ్ళీ ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరికీ పడకుండా చేసేసేయ్ అని వైజయంతి అంటే, అందుకు ఒక ప్లాన్ ఉంది. ఇదంతా కూడా జగదాత్రి ప్లాను. నేనేమీ చేయలేదని నిషికి అర్థమయ్యేలా చేయాలి. నేను ఒక ప్లాన్ చెప్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి అని ఏదో ఒక సీక్రెట్ రహస్యం చెప్తుంది. అలాగే నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, కానీ ఆ సోనీ చెప్పినట్లు చేయాలి కదా అని వైజయంతి అంటే, ఆ సోనీ జగదాత్రి మనిషి కదా, కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన దాని ప్రకారమే జరుగుతుంది. చూస్తూ ఉండండి అని దివ్యాంక చెప్పడంతో అలాగేనని వైజయంతి ఫోన్ పెట్టేస్తుంది. పక్కనే నిలబడి ఉన్న సోని, అదేంటి మేడం నేను జగదాత్రి మనిషినని మన ప్లాన్ వాళ్ళ ప్లాన్ అని చెప్పారు కదా, ఇప్పుడు నన్ను ఆఫీస్లో ఉద్యోగంలో నుంచి తీసేస్తే అని సోని అంటే, ముందు జగదాత్రి నిషికి పడకుండా చేయాలి, తర్వాత మనకిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, ముందు ఇది మన ప్రయారిటీ అని దివ్యాంక చెప్తుంది. ఏంటి ధాత్రి చాలా సంతోషంగా ఉన్నావే అని కేదార్ వచ్చి అడగటంతో, అవును మరి నిషిక నా కోసం వ్రతం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని ధాత్రి అంటే, అసలు నువ్వు చూపిస్తున్న ప్రేమకి నిషి ఎప్పుడో మారిపోయి ఉండాలి, కానీ నిషికి కొంచెం క్రాక్ ట్యూబ్లైట్ కాబట్టి ఇంత లేట్గా అయ్యింది అని కేదార్ చెప్పడంతో, ఎప్పుడు నిషిని ఏదో ఒకటి అంటూ ఉంటావి ఏంటని ధాత్రి మండిపడుతూ ఉంటుంది. నన్ను కొట్టేసేలా ఉన్నావు కదా ధాత్రి, అసలు నాకంటే నిషినే ఎక్కువైపోయిందా అని కేదార్ అంటే, ఏ డౌటా? నేను కొట్టేస్తాను అని ధాత్రి అంటుంది. అయితే కొట్టు చూద్దాం అని కేదార్ అంటాడు. అప్పుడే ధాత్రి గిర్ట పట్టుకుంటే కేదార్ కత్తి పట్టుకొని గిర్ట కత్తితో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే కౌశిక్ వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. కౌశిక్ని చూసి ఇద్దరు షాక్ అయిపోయి, అంటే అది అది అని నసుగుతూ ఉంటారు. అంటే అక్క, నేను ఏం ప్రసాదం చేస్తున్నావని అడిగానా? ధాత్రి ఏదో చెప్పేసింది. నేను ఏదో ఇలా చిన్నగా గొడవ పడుతున్నాము అని కేదార్ అంటే, జగదాత్రి ఒకసారి ఆ గరిటె ఇవ్వు అని, ఏంటి ఇది నువ్వు నాకు అబద్ధం చెప్పినందుకు, నిషిని నువ్వు ట్యూబ్లైట్ అన్నందుకు అని కౌశికి కూడా నవ్వుతూ గరిటెతో కేదార్ని కొడుతూ ఉంటుంది. అక్క 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 సారీ అక్క, నేను ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పనక్క, సరేనా? నీకు తెలుసో తెలీదో తెలుసుకొని అప్పుడు అబద్ధాలు చెప్తానులే అని కేదార్ జోకులు వేస్తూ ఉంటే కౌశికి ధాత్రి పగలబడి నవ్వుతూ ఉంటారు. అప్పుడే వైజయంతి, అమ్మి నిషి నువ్వు నిజంగానే ఏదో ప్లాన్ చేస్తున్నావు కదా,
మారిపోయినట్లు నటిస్తున్నావు కదా! వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడైనా నాతో నిజం చెప్పు అని వైజయంతి అంటే, చూడు నేను జగదాత్రి వల్లే నా భర్తని కాపాడుకోగలిగాను. లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు పోయి ఉండేటివి. జగదాత్రి చాలా మంచిది. నేనే చాలా లేట్‌గా అర్థం చేసుకున్నాను. మీరు ఇలా మాట్లాడడం ఆపేయండి అని నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత ఇక భద్రం వచ్చి మాంత్రికుడిని తీసుకొచ్చి చిలకమ్మకు పట్టిన దయ్యాన్ని వదిలించటానికి చూస్తూ ఉంటే అప్పుడే నిషి ఈ భద్రం అసలు చిలకమ్మ భర్తే కాదు. అత్తయ్య నాటకం ఆడుతోంది. నేను హెల్ప్ చేశాను అని నిజాన్ని బయట పెట్టేసి వైజయంతిని ఇరికించేస్తుంది.